చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరిహద్దులు దాటిన ఒక వింత ప్రేమ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియురాలు కోసం ప్రాణాలకు తెగించి ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు వైపు అడుగులేసిన ఓ విశాఖ యువకుడి ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు రాజస్థాన్లోని బికనీర్ సెక్టార్లో పాకిస్తాన్ సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. తన ప్రియురాల్ని కలవటానికే సరిహద్దు దాటాలని చూశానని ఆ యువకుడు చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఖజువాలా ప్రాంతంలో బస్సు దిగిన ప్రశాంత్ అంతర్జాతీయ సరిహద్దు వైపు నడుస్తూ ఉండగా సరిహద్దు గార్డులు అనుమానంతో అతన్ని అడ్డుకున్నారు. విచారణలో భాగంగా తాను పాకిస్తాన్లో నివసిస్తున్న ప్రియురాల్ని కలవటానికి వెళుతున్నట్టు చెప్పాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ ఇంతకుముందు కూడా అంటే 2017లో కూడా కర్నీ పోస్ట్ ద్వారా పాకిస్తాన్లోకి చొరబడ్డాడట. అప్పట్లో అతన్ని పాక్ సైన్యం అరెస్ట్ చేసి 2021 సంవత్సరం వరకు జైల్లో ఉంచి ఆ తర్వాత అట్టారీ సరిహద్దు దగ్గర భారత్కు అప్పగించింది. మరి ఇంతకీ ఆ ప్రియురాలు ఎవరు అని ఆరా తీస్తే ప్రశాంత్ చెప్పిన విషయాలు మరింత ఆసక్తిని కలుగజేస్తున్నాయి. తాను పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు వేరే సెల్లో ఉన్న ఒక మహిళతో ప్రేమలో పడ్డానని పోలీసులకు చెప్పాడు. ఆ మహిళను కలవటానికే మళ్ళీ పాకిస్తాన్కి వెళుతున్నట్టు చెప్తున్నాడు. ప్రశాంత్ చెప్పిన మాటలు భారత సైన్యానికి అనుమానం కలిగించింది. ఎందుకంటే కొన్నిసార్లు సోషల్ మీడియాలో పరిచయమైన రావల్పిండి అమ్మాయిని కలవటానికి వెళ్తున్నానని కూడా చెప్పడంతో అతడి ప్రేమ కథ వెనుక నిజము ఎంత అన్నదానిపై క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అతన్ని సేఫ్ హౌస్లో ఉంచి ఆర్మీతో పాటు వివిధ నిఘా సంస్థలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ప్రశాంత్ ప్రేమ పేరుతో ఏమైనా గూఢచర్యానికి పాల్పడతా ఉన్నాడా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు అసలు ఏ రకంగా జరుగుతున్నాయో, ఏ కోణాల్లో జరుగుతున్నాయో ఎవరికి అంతు పట్టనటువంటి విషయంగా కనిపిస్తుంది. మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ చూడలేదా మనం? డాక్టర్లు ఎంత దుర్మార్గానికి తెగబడ్డారు. అమాయకులైనటువంటి ప్రజల్ని చంపేసినటువంటి పరిస్థితి కదా. అందుకే ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్నటువంటి ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ సోదరి సాదియా కూడా మహిళల్ని ఉగ్రవాదంలో దింపడానికి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ విషయం కూడా మన ఇంటెలిజెన్స్ తెలిసింది. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఎక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో పూర్తిగా నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉగ్రవాదం సత్యసాయి జిల్లాలో ఒకడు పట్టుబడ్డాడు మొన్న మధ్య. విజయనగరం జిల్లాలో ఉగ్రవాద కలకలానికి సంబంధించిన వార్తలు విన్నాం. ఇప్పుడు విశాఖవాసి డైరెక్ట్గా పాకిస్తాన్లో మన సరిహద్దు నుంచే పాకిస్తాన్లోకి చొరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ అని చెప్తా ఉన్నాడు. అది వాస్తవమా కాదా? ఎవరైనా ఇతన్ని ట్రాప్ చేసి పాకిస్తాన్లోకి రమ్మని ఏమన్నా పిలుపునిచ్చారా? ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిఘా సంస్థలు అతన్ని విచారిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నేను ప్రియురాలు కోసమే గతంలోనే జైల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కోసమే మళ్ళీ వెళ్తున్నానని ఏదైతే చెప్తున్నాడో ఇది నిజమా కాదా? ప్రియురాల కోసం అనేసరికి విచారిస్తున్నటువంటి అధికారులు కూడా షాక్ తిన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని రోజులు పాకిస్తాన్ నుంచి ఏ విధంగా ఇతను మాట్లాడాడు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడాడు, ఏమైనా ఫోన్లు చేసుకున్నారా? ఇవన్నీ కూడా 1-2 సార్లు పరిశీలిస్తూ ఉన్నారు వాస్తవం ఉందా లేదా అని. సో ఏం జరిగిందన్నది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరికొద్ది రోజుల్లోనే.